శ్రీ లలితా సహస్రనామాలలో కుండలిని అనే నామానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. పరాశక్తికే కుండలిని అని మరో పేరు. కుండలాకారంగా అనగా గుండ్రంగా చుట్టుకుని సర్పాకారంగా మన శరీరంలో దాగిన శక్తి కుండలిని. మూలాధారంలోని జీవశక్తి తేజోరూపంగా 3.5 చుట్టలుగా నిద్రించే సర్పం వలె ఉన్న శక్తికే కుండలిని అని పేరు అని తంత్రరాజం వివరిస్తోంది. దేవీ పురాణంలో ఈ కుండలిని శక్తి రూపం శృంగాటక కలదిగా వర్ణింపబడింది. 4 దారులు కలిసిన కూడలికి శృంగాటకమని పేరు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులే శృంగాటకమని యోగిని హృదయం వివరించింది. వాగ్భవ బీజమే కుండలినిగా దేవీ స్వరూపంగా గుర్తించాలి. పంచదశీ మంత్రంలోని వాగ్భవ కూటమే ఈ కుండలిని. మేరుదండానికి చివర మూలాధారానికి దగ్గరగా యోనికందం అనే స్థానంలో అగ్ని తేజస్సు వలె ప్రకాశిస్తున్న జీవశక్తికి కుండలిని అని పేరు. ఇది సర్వశక్తులకు, సమస్త జ్ఞానానికి మూలం. అజ్ఞాన దశలో ఈ శక్తి నిద్రాణమై ఉంటుంది. జ్ఞానదశలో జాగృతమై సాధకునకు సర్వశక్తులను ప్రసాదిస్తుంది. యోగులు, జ్ఞానులు, సాధకులు గురువు ద్వారా తెలుసుకుని సాధనతో ఈ శక్తిని మేలుకొల్పి సహస్రారంలో ప్రవేశింపచేస్తారు. ఈ నామం 4 అక్షరాలు కలిగిన నామం కాబట్టి నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.